వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అల్లు అరవింద్. దేశంలో ఆదాయ అసమానతలు తగ్గుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏపీలో గురువారం పర్యటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లికి డిప్యూటీ సీఎం బట్టి వెళ్లారు. ఆయనకు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయాన్ని డిప్యూటీ సీఎం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అబ్బాస్ నగర్ రవీంద్ర స్కూల్ పక్కన గల పార్కులో త్రివర్ణ పతాక ఆవిష్కారానికి విచ్చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓకే రెడీ మేడం. సార్ కొంచెం ఓకే రెడీ మేడం. మన దేశం ఎలా వాళ్ళను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎలా తిప్పికొట్టిందో మనం అందరికీ తెలుసు. కాబట్టి మన దేశం నంబర్ 1 స్థాయిలోకి ఎదగడానికి మన ప్రధానమంత్రి గారు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆ దిశగా మనం అందరము పయనించాలని, అంతేకాకుండా ఈనాడు ఇంకా మన దేశంలో నిరక్షరాస్యత అయితేనేమి, అలాగే పేదరికం అయితేనేమి, అలాగే ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం. మనం స్త్రీల పట్ల వివక్షత, అంటరానితనంతో అత్యాచారాలు, అరాచకాలు ఎక్కువైపోతా ఉన్నాయి. కాబట్టి వీటినన్నిటినీ తిప్పికొట్టి మన దేశం నంబర్ 1 స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ఎదురు చూసినారు కదా. దీనికి ఏమైనా పెట్టించి నాలుగు పనులు పరీక్షడానికి అవకాశం కల్పిస్తే, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, చేయలేసుకుని కూడా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తము 99,999 అప్పుడే అంకే ఉంది, మళ్ళీ ఇది యాడ్ అయింది. థ్యాంక్ యూ సార్, మీకు ధన్యవాదాలు. పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది
దేశభక్తులు త్యాగులు వీరుల త్యాగబలం వల్లనే ఈరోజు విదేశీయుల రాష్ట్ర శృంఖలాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడం జరిగింది. ఎంతో మంది వారి ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది. కాబట్టి వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాకుండా ఆ రోజు మహాత్మా గాంధీ జాతీయ అడుగుజాడల్లో మన దేశ ప్రధాని స్వర్గీయ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, అబూ కలాం అయితేనేమి, ఇలా ఎంతోమంది దేశ నాయకులు పాల్గొని ఆ రోజు స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది. స్వాతంత్రము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా పయనిస్తూనే ఉంది. దీనికి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే మన దేశంలో ఇంకా పేదరికం ఉంది, నిరక్షరాస్యత అలాగే ఉంది, అలాగే అంటరానితనము, స్త్రీల పట్ల వివక్షత, ఇలాగా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము. ముఖ్యంగా నేటి వాళ్ళే రేపటి వాళ్ళను ఈ సమాజానికి నిర్దేశకులు వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ ముందుకొచ్చి సమాజానికి సేవ చేసే రీతిగా వాళ్ళు ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అంతేకాకుండా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత 2047 భారత్ ముందుకెళ్తా ఉంది. మనం ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి మన దేశం ఎదిగింది. అంతేకాకుండా మొన్నే చూసాం మనము జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల ముష్కర్లు వచ్చి మనం వాళ్ళని ఎలాగా హతమార్చాడో దానికి ధీటుగా మన దేశం కూడా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన దేశం అలాగే ముందుకెళ్తా ఉంది. అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా చిన్నారులకు కూడా నేను ఒకటే సూచిస్తున్నా, మీరు ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని మంచిగా రాణించాలని, అలాగే ఈ సమాజానికి మీరు సేవ చేసే రీతిగా ఎదగాలని కోరుకుంటూ మన భారతదేశం ఇంకా నంబర్ 1 స్థాయికి ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హన్మకొండలోని కుమార్పల్లి మార్కెట్ సమీపంలో పోలీసులు భాగంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీలు చేయగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించిన హన్మకొండ పోలీసులు 3 నిందితులను వారి సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దళిత మహిళా ప్రిన్సిపల్పై టీడీపీ ఎమ్మెల్యే కక్ష సాధింపు. ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ కన్నీరు. కక్ష కట్టి అధికారులపై ఒత్తిడి తెచ్చి మరి తనను బదిలీ చేయించడాన్ని మండిపాటు. నాకు నా కుటుంబానికి ఏదైనా జరిగితే స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్దే పూర్తి బాధ్యత అని అన్నారు. శారీరకంగా చాలా వేధింపులు అయితే రాజకీయ నాయకులు చేస్తున్నారు. దానికి అధికారులందరూ కూడా ఒత్తాస పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోయిన అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను కంచిలీకి ట్రాన్స్ఫర్ చేశారు. నేనైతే కంచిలీ కేజీబీవీకి వెళ్ళనండి. ఎందుకంటే నేను అధికారులకు అదే కోరుకుంటున్నాను, నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి, అందులో నిరూపణ అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది. కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించి నా ప్లేస్లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి జాయిన్ అయ్యేటట్టు చేశారు. దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను. ఒక దళిత మహిళ పైన ఇంత అన్యాయము, ఇంత దారుణమైన హెరాస్మెంట్ని ప్రపంచంలో ఇదే మొదటిసారి జరుగుతుందేమో. ఇప్పుడు కూడా స్కూల్కి ఎమ్మెల్యే గారు ఒక 2 మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది. అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి నా తరపున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను. నేను ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరియు ఉమెన్ కమిషన్కి మరియు హ్యూమన్ రైట్స్కి కూడా నేను కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా నా పైన జరుగుతున్న ఈ అన్యాయానికి నేను వాళ్ళకి కంప్లైంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. స్థానిక కలెక్టర్ గారికి కూడా నేను విషయం చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యే గారు బెదిరిస్తుంటే అతను చెప్పిన మాటలకు మాత్రమే లొంగిపోయి నా పైన ఇంత అమానుషమైన కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు. నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.
నా పేరు సౌమ్య, కేజీబీవీ పొందూరులో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. నేను జెన్యూన్గా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో వచ్చాను. అక్కడ నుంచి నన్ను కదపాలి అన్న కక్ష కట్టి ఎమ్మెల్యే గారు ఇదంతా చేస్తున్నారు. ఖచ్చితంగా నాకు, నా కుటుంబానికి అతని వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి. ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటుంది. ఏ తప్పు చేయని నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి చేస్తూ నన్ను ఇంత బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా వాళ్ళు అతని ఎఫెక్ట్ చూపించవచ్చు. నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులందరిదే కారణం. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ ఒత్తిడి ఏం తప్పు చేశానని నన్ను ఇంత వేధిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు. అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక మహిళనని కూడా చూడకుండా, నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి నాకు ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది. అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి. ఎంత టార్చర్గా ఉందంటే అది మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను. మనసంతా బాధగానే ఉంది. నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకొక ఆవిడ వచ్చిన ప్లేస్లో జాయిన్ అయిపోయారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు. ఏ తప్పు చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారు. దీన్ని నేను సహించలేకపోతున్నాను. నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి ఏదైనా జరిగినా వీళ్ళందరే కారణం. జమ్మూ కాశ్మీర్లోని కిష్వర్ జిల్లాలో సంభవించిన భారీ వరదలకు మరణాల సంఖ్య పెరగవచ్చని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ తెలిపారు. వరదలు వచ్చిన సమయంలో సంఘటన స్థలంలో 1000 నుంచి 1200 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతున్నట్లు చెప్పారు. మరో 96 మందికి గాయాలు అయ్యాయని, వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 33 మంది మరణించినట్లు తెలిసింది. ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా ఒక భారీ చెట్టు కూలిపోయింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా మరో 2కి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
యూరియా కోసం పొలం పనులు వదులుకొని ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న రైతులు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల పిఎస్సిఎస్ కేంద్రంలో యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లు పెట్టి తెల్లవారుజాము నుంచే బారులు తీరిన రైతులు. గిదే ఉంటాయి కొట్లాడే సమాధానం చెప్పు. ఫస్ట్ అయితే విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులు ముద్దు. డాలర్ విలువ తగ్గుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిలో దేశం ముందుకెళ్తుంది. భారతదేశంలో విదేశీ వస్తువులు కొనవద్దని, స్వదేశీ వస్తువులు కొనాలని, అప్పుడే ఆర్థిక అభివృద్ధిలో దేశం ముందుకెళ్తుందని కల్లూరు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విలేకరులతో కల్లూరు ఎంఈఓ మాట్లాడుతూ డాలర్ విలువ తగ్గుతూ, రూపాయి విలువ పెరుగుతూ ఆర్థిక అభివృద్ధిలో భారతదేశంలో పరుగులు తీస్తుందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా పహల్గాంలో జరిగినటువంటి ఈ భారత సంతతికి చెందినటువంటి వారందరినీ కూడా ఊచకోత చేయడం వలన మన గౌరవ ప్రధానమంత్రి గారు అన్ని పార్టీల యొక్క సలహాలు సూచనలతో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్లో 2 మహిళలు ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర దాడులపైన దాడి చేసి మొత్తం భారతదేశాన్ని దిశల ప్రపంచవ్యాప్తంగా మన సాంకేతిక నైపుణ్యాన్ని, మన యొక్క విజ్ఞానాన్ని, మన యొక్క చాణక్య నీతిని ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన యొక్క సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలలో కొన్ని అసూయ ద్వేషాలతో రగిస్తూ మన భారతదేశం పైన అనేక రకాలైన సుంకాలు విధిస్తూ మనల్ని పడగొట్టాలని, మనల్ని భయపెట్టాలని, మనల్ని ఈ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. అయితే భారతదేశం ఎప్పటికీ కూడా ఎవరికీ కూడా తల వంచినటువంటి దేశంగా ఎదుగుతుంది. ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుల వారు మాటికి మన పైన కయ్యానికి కాల్చి మన శత్రు దేశాలతో పరిచయాలు ఏర్పరచుకొని మన దేశాన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ట్రంప్ మన సుంకాలు విధిస్తూ భారతదేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటువంటి తాటాకి చప్పుళ్లకు భారతదేశం ఎప్పటికీ కూడా భయపడేది లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వారు దీనికి ఒకే ఒక మార్గం, యువత అంతా కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మనము స్వదేశీకి సంబంధించినటువంటి వస్తువులను ఎప్పుడైతే మనం కొనుక్కుంటామో, స్వదేశీకి సంబంధించిన మొత్తము అన్ని రకాలైనటువంటి అంశాలు మనం తీసుకుంటామో అప్పుడే భారతదేశము ఆర్థికంగా ఎదుగుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది, డాలర్ విలువ కూడా తగ్గుతుంది. కాబట్టి మనకు సపోర్ట్ చేసేటటువంటి దేశాలతో మనం సన్నిహితంగా ఉంటూ మన దేశ అభివృద్ధిలో బాటలు వేస్తూ యువత సాంకేతికంగా దేశభక్తి భావాన్ని, ముఖ్యంగా ప్రతి యువత కూడా ఇది నా దేశం, ఇది నా దేశం, నా కొరకు ఈ దేశం పాటుపడుతుంది, ఈ దేశం కోసం నేను ఎంతో కొంత రుణాన్ని తీర్చుకోవాలి, ఈ భరతమాత యొక్క సంబంధించినటువంటి
మన భావాన్ని ఒక్కళ్ళు రగలుస్తూ భారతదేశం యొక్క దాసత్వతల విముక్తి పొంది ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది. అటువంటి భారతదేశానికి మనం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉండాలి. ఆ భారతదేశం యొక్క అభివృద్ధి బాటలో మనమందరం కూడా చేయి కలుపుతూ, భుజం కలుపుతూ, గొంతు కలుపుతూ భారతదేశానికి మనం వెన్నంటి ఉండి యువత అంతా కూడా అన్ని రంగాల్లో కూడా మన దేశాన్ని కొరకే పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో యూరియా కొరత. యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో యూరియా కోసం చెప్పులు క్యూలైన్లు పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. వారం రోజులైనా ఒక బస్తా కూడా ఇవ్వలేదని, అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన. యూరియా అంతా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తున్న స్థానిక రైతులు. ఏ బ్రదర్ ఎన్ని ఉన్నాయి మొత్తం? మాది గంగారము. మేము గత వారం నుంచి మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము. అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా, లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను. మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. నేను ఒక 10 ఎకరాల భూమి చేస్తా. మందు బత్త వేద్దామంటే ఇప్పటి వరకు వానకాలం నుంచి ఇప్పటి వరకు ఒక మందు బత్త లేదు. మందు బత్తాల చుట్టూ తిరుగుతాను. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఎవరు. ఎమ్మెల్యే గారు లేడు, ఎంపీ గారు లేరు, ఎవ్వరు లేరు. ఈ మందు బత్తాల కొరత ఈ చెన్నూరు మండలనే ఉన్నది, ఎక్కడ చుట్టుపక్కల లేదు. ఇవన్నీ మహారాష్ట్ర దాటిస్తాను బస్తాలన్నీ. ధనాలకు అమ్ముకుంటాను కానీ రైతులకు ఇచ్చే ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు. మమ్మల్ని న్యాయం చేయాలని మేము చూస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఫలితాల్లో ఘోర ఓటమితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డికి పులివెందుల ప్రజలు తగిన బుద్ధి చెప్పారని జగ్గంపేట జ్యోతుల నెహ్రూ జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. 30 సంవత్సరాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఎన్నికలు జరగకుండా చేసిన వారికి ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని నెహ్రూ అన్నారు. 2 జడ్పీటీసీ స్థానాల్లోని కూడా 10 మంది భయపడి 11 మంది దాకా నామినేషన్లు వేశారు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో. వాళ్ళు ఏదైతే గొంతు చించుకుని మాట్లాడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. కాదు అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి. ఎక్కడ కూడా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చేసి ఓట్లు వేస్తారు. మా ఊళ్ళో ఎవరిని ఓట్లు వేయలేదు. అరే నువ్వంత సావచ్చున్నావా? ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడివే, నీ నియోజకవర్గం ఏది? బలమైనటువంటి తమ్ముడు ఉన్నాడు, గొట్టలు వేటుతోటి బంధుత్వాన్ని కూడా గుర్తు లేకుండా సంపగలిగేటటువంటి కషాయ వ్యక్తి ఉన్నటువంటి నియోజకవర్గం ఏది? అటువంటి దగ్గర అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయంటే నాకు అర్థం కాదు. గొంతెత్తి కెవ్వుని కేకే చెప్తున్నారు. ఇవాళ 30 సంవత్సరాల తర్వాత మాకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేసుకోవడానికి హక్కు కలిగింది. విజువల్ చూసాం మనం అన్ని టీవీలో. నేనైతే సాక్షిలో చూసాను, అన్ని టీవీల్లో కూడా చూశాను. కానీ మధ్యాహ్నం నుంచి సాక్షి ఏమైపోయిందో కనపడలేదు అనుకోండి. టీవీల్లోనే వార్త మారిపోయింది. అంటే మొన్న మధ్యాహ్నానికి వాళ్ళకి తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఈ జనం మన చుట్టూ లేరు, జనం వదిలేసారు మనల్ని చెప్పేసి.
ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికలు అనడానికి నేను ఇందాక చెప్పినటువంటి 11 మంది నామినేషన్ చేయడం ఒకటైతే, రెండోది క్యూలో ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఓటర్లు వెళ్ళినటువంటి ఆ విజువల్స్ మనకు చాలా క్లియర్గా కనపడ్డాయి. అరే ఎంత దారుణం అవుతుంది, 8,000 ఓట్లు పోలైతే 668 ఓట్లు పడ్డాయంటే ప్రజలు ఏ రకంగా చేదరించుకుంటున్నారు వీళ్ళన్న దానికి వాళ్ళకి కూడా మార్పు రావట్లే. విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కల్లూరు ప్రాంతంలోని అబ్బాస్ నగర్లో రవీంద్ర పాఠశాల ప్రక్కన పార్కులో నిశాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌడ్చతారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఒక్క నిమిషం. థ్యాంక్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.